ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. హుస్సేన్ సాగర్లో గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది. హుస్సేన్ సాగర్లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్లో ఫహీం ఖురేషీ ఫిర్యాదు చేశారు. ముస్లింల పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే కౌశిక్ రెడ్డిని 24 గంటల్లోపు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు ఫహీం ఖురేషీ. ముస్లిం పట్ల బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా అర్థమైందని అన్నారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేయకుంటే ముస్లింలను టార్గెట్ చేస్తారా అని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం, క్షమాపణలు చెప్పడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు ఫహీం ఖురేషీ. ధర్మరక్షణ సభపై పోలీస్ కేసుల నమోదును తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. గత నెల 24న నిర్వహించిన జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ కార్యక్రమంలో పాల్గొన్న దేశభక్తులపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారిన బంగ్లాదేశీ, రోహింగ్యా ముస్లింల అక్రమ చొరబాటుదారులను తరిమి కొట్టాలని డిమాండ్ చేసిన వారిపై కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. అక్రమ కేసులపై భయపడేది లేదని అన్నారు. దేశ భద్రత కోసం అక్రమ చొరబాటుదారులను వెలికితీసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. జాతీయ జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్లో ఓబీసీల ప్రస్తావనే లేకపోవడం దారుణమని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపడతామని చెప్పి మోసం చేసిందన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గెజిట్ ప్రతులను చించివేసి నిరసనలు తెలిపారు. కులగణనలో కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలను తీస్తున్నారని, బీసీల లెక్కలు తెలియకపోవడం వల్ల అన్యాయానికి గురవుతున్నామని అన్నారు. జనగణన గెజిట్ లో ఓబీసీ ఆప్షన్ చేర్చాలని, లేని పక్షంలో పార్లమెంట్ ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఉమెన్ సివిల్ రైట్స్ పేరిట సంఘం నడుపుతూ యువతులను ఆశ చూపిస్తూ అరబ్ దేశాలతో పాటు ముంబై, పూణే నగరాలకు తరలించి వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నారని పౌర హక్కుల ప్రజా సంఘం అధ్యక్షురాలు జయ వింధ్యాల ఆరోపించారు. ప్రస్తుతం సదరు సంస్థ బండ్లగూడ తదితర ప్రాంతాల్లో మహిళా సేవ పేరిట అమాయక మహిళలను మోసం చేస్తూ రహస్యంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోందని అన్నారు. అయితే ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఉన్నా వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆమె రహస్యాలు తెలిసిన బాధితులను హత్య చేసేందుకు ఆమె కుమారులు, అనుచరులతో కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటిని అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్ హెచ్చరించారు. అంబటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట రాంబాబు ఫ్లెక్సీ ఫోటోలో నోటిని ఫినాయిల్తో కడిగి శుభ్రం చేశారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసినా తమ వైఖరిని మార్చుకోలేదని మండిపడ్డారు. నీచమైన పదజాలంతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న వైసీపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాల్లో ప్రజాస్వామికమైన పద్ధతిలో విమర్శలు ఉండాలి, కానీ హద్దులు దాటి మాట్లాడే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. చర్చ్ గాగిల్లపూర్లో సుశీల అనే వృద్ధురాలి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. వృద్ధురాలి తలపై మోదీ చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నాచారంలోని కూరగాయల మార్కెట్లో పబ్లిక్ నీటి బోరు మరమ్మతుల విషయంలో బీఆర్ఎస్ నేతకు బీజేపీ నేతకు మధ్య ఘర్షణకు చెలరేగింది. ఇరువురు ఒకరిపై ఒకరు నాచారం పిఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. మార్కెట్లో బోరు మరమ్మతులు చేస్తుండగా అక్కడికి స్థానిక బీజేపీ నాయకుడు వెళ్లి పరిశీలిస్తుండగా స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అనుచరులు గోపాల్ గౌడ్ ను వారించారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న క్రమంలో స్థానిక కార్పొరేటర్ శాంతి భర్త సైజన్ ఏరుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి చివరకు స్టేషన్ వరకు వెళ్లారు. నాచారం పిఎస్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
2000 మందితో అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్బిఎల్ కాలనీ కార్మికులు ధర్నా చేశారు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనం చెల్లించడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ లాభాల్లో ఉన్న కార్మికులు మాత్రం నష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారుల వల్లే హెచ్బిఎల్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. కనీస వేతనం గురించి ప్రశ్నిస్తే వర్క్ టార్చర్ పెడుతున్నారని ఆరోపించారు. యాజమాన్యం స్పందించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడికి 650 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం తమ డిమాండ్లకు స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా తప్ప ఏమీ దక్కలేదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు ధ్వజమెత్తారు. దేశం బాగుపడాలంటే విద్యా వైద్య రంగానికి పునాది వేయాలి, కానీ ఆ రెండు రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మొత్తం బడ్జెట్లో విద్యా వైద్యానికి కలిపి 5% కూడా కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యారంగానికి కేవలం 1,39,000 కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా యువత భవిష్యత్తును కేంద్రం తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఉద్యోగాలు లేని యువతతో దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం.